యూట్యూబే లైఫ్ అనుకున్నా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా. మొబైల్స్ కానీ అలా ఇలా సపోర్ట్ లేదు, దాని గురించి వీడియో చేయలే ఎప్పుడు. సో ఇప్పటి నుంచి నా దగ్గర మొబైల్ తీసుకున్నప్పుడు నేను ఉంది, చేస్తా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను ఆఫీషియల్ క్రేజీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోకి వచ్చాను. సో వచ్చే కారణం ఏంటంటే ఇంట్లో ఎవ్వరు లేరు. సో దానికోసం అనేసి నేను కూర ప్రిపేర్ చేస్తున్నా. సో కర్రీ అన్నమాట, టొమాటో అండ్ ఉల్లిగడ్డ. ఆ కర్రీ నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా, నాది నేను చేసుకొని తింటే ఎలా ఉంటుంది అనేది. సో స్టార్ట్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకుంటా కొంచెం, ఒక 5 minutes హీట్ అయ్యే వరకు కొంచెం వేడి వేసుకుంటాను. నూనె అయితే కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ జీలకర్ర ఇవి అనేది కూడా వేసుకున్నాం కొంచెం. సో చిటపట్ల ఆడేంత వరకు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకుంటే బెటర్ ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం కలుపుతున్నాం అంటే మన ట్రై చేస్తున్నాం. ఈ ఉల్లిపాయలు త్వరగా మెత్తబడాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలనుకుంటున్నా. 2 minutes ఇలా మనం కప్పుకుంటే మంచిగా నీట్గా మరిగిపోతుంది. చూద్దాం. ఇలా వేగిన తర్వాత కొంచెం వెలుపుకొని చిన్న చిన్నగా కోసుకున్న టొమాటోలు కొన్ని 3 తీసుకుని నేనైతే 3 యాడ్ చేసిన. నీరు కలుపుకున్నాం. ఇప్పుడైతే తీసి చూద్దాము. మనకు వంట రాదు, జస్ట్ తిప్పుతుండాలి ఇట్లా గిర్కా, తిప్పుతుండాలి ఇట్లా గిర్కా. టమాటా ఇంకా మెత్తబడలే. ఇంకా 2 minutes సో ఇప్పుడు మరిగిందమ్మా, సరే చూసా. ఓకే, నీట్గా అయితే మరిగిపోయింది. సో టమాటా అనేది కూడా మంచిగా అయిపోయింది అన్నమాట. సో దీంట్లో ½ teaspoon హల్దీ కొంచెం. ఓకే, మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కారం 1 spoon, ఇంకొకటి కొంచెం ½ spoon. చాలు, మస్తు అయితే ఇది మంచిగా కలుపుకుందాం. ఓకే గాయస్, అప్పటి వరకు అయితే ఒక లైక్ అంటే వేసుకొని పోవాలి. ఒక లైక్, నా కష్టానికి మీ ఇష్టానికి ఒక లైక్. ఇదవడే కాలుతుంది పంట. ఓకే, దీన్ని కొంచెం ఒక 1 minute మూసేస్తా. ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ ఓకే గరం మసాలా. ఈ మసాలాలు ఏంటో అర్థం కావట్లే, కానీ వేసేస్తున్నా. ఓకే, ఇదే చికెన్ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నా. చికెన్ లెక్క టేస్ట్ రావాలి. ఇదే
రైట్, కంప్లీట్లీ మసాలాలు అయితే వేసేసిన, కొంచెం మిక్స్ చేసేస్తున్నా. అలా తెలియదుగా సేమ్ ఈ వంటలు ఏమిప్పుడు, కాకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఇలా ట్రై చేస్తూ ఉండాలి. అవుట్డోర్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటే ఆ టైంలో టేస్ట్ మస్తు వస్తాయి. మన పేరు ఎట్లుంటుంది, ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది. అరే సో విన్ను చేసిండ్రా వంట ఏమైనా ఉండే, నాకు కూర అనాలి, కూర. అదే బాగాలేదనుకో టార్చర్. ఆ నుంచి వచ్చేంత వరకు వాళ్ళకి కనిపించే వరకు టార్చర్. ఫుల్గా అయితే కలిపేసిన, కలుపుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి కలుపుతా. సో దీనికి మనకు ఇప్పుడు కొంచెం కర్రీ టైప్ కావాలి కదా, సో దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసేస్తున్నా. వాటర్ కూడా యాడ్ అయిపోయింది. సో ఎక్కువ చిక్కగా ఉంది కదా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసిన. సో అంతే. సో అంతే. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంకొంచెం వేసుకుంటా, వాటర్ కొంచెం ఉంది. ఓకే రైట్. మూత పెట్టేసి కొంచెం సేపు చిల్ అయిపోతాం. అలాగే కొంచెం నేను కోసుకున్న పచ్చిమిర్చిలు కూడా కొంచెం యాడ్ చేస్తున్నా. చూడొచ్చు యాడ్ చేసిన. అలాగే కొంచెం రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేయకన్నట్టు వీటిని కన్ఫ్యూజ్ చేసేస్తున్నా, కలిపేసిన అన్నమాట. ఓకే, మళ్ళీ ఒక 2 minutes దాకా మూసేసి వేడి వేసేస్తే ఉడికిచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్ అయితే కర్రీ అయిపోయిందని నేను అనుకుంటున్నా. సార్ మీరు కూడా చూడండి, నీట్గా కర్రీ అయితే రెడీ. సో దీంట్లో కొంచెం పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే సెట్ అని అనుకుంటున్నా. కలుపుకొని స్టవ్ ఆఫ్. సో గైస్, నేను చేస్తున్న వీడియోకి మీకు నచ్చిందా నచ్చలేదా నేను చెప్పా, కానీ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటిలోపు నేను స్నానం చేసేసరికి ఫ్రెష్ అప్ అవుతా, ఫ్రెష్ అయ్యి తింటా. బాయ్. సో గాయస్, ఫైనల్ నేను రైస్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, సో రైస్ అయితే పెట్టుకున్నా. సో నేను వండుకొని తింటున్న మొదటిసారి అన్నమాట ఇది. సో టేస్ట్ ఎలా ఉంటుంది ఏందో తిని చెప్తా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు వంట వస్తుందని తిన్న తర్వాత తెలిసింది. సో టేస్ట్ వచ్చేసి అమ్మ వైల్ ఉంది, సూపర్ ఉంది టేస్ట్. సో ఇలా నేను వంట చేసుకుని తిన్నా, బాగుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే బాగుంది, నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సో వీడి వంట చేసుకున్నావు కాబట్టి బాగుందనేసి అనుకుంటున్నారేమో, కానీ లేలే, నిజంగా చెప్తున్నా, బాగుంది కర్రీ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఓకే గాయస్, డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఉంటా ఫ్రెండ్స్. మళ్ళీ వేరే మరొక వీడియోలో వస్తా 100%. వీడియో స్టార్ట్ చేయాలి, చాలా రోజులు అవుతుంది. సో మనం అనుకుంది ఏంటంటే యూట్యూబే లైఫ్ అనుకున్నా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా. మొబైల్స్ కానీ అలా ఇలా సపోర్ట్ లేదు, దాని గురించి వీడియో చేయలే ఎప్పుడు. సో ఇప్పటి నుంచి నా దగ్గర మొబైల్ తీసుకునేప్పుడు నేను ఉంది, చేస్తా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.